హలో ఫ్రెండ్స్, నేను వైజాగ్ నుండి వారణాసి బయలుదేరుతున్నాను. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను అవుట్ గేట్ అండి. మేము రాత్రి 11:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మా ట్రైన్ వచ్చి తెల్లవారుజాముని 4:20 ఉదయాన్నే మాకు ఆటోలు అందుబాటులో ఉంటాయో లేదని మేము రాత్రి 11 గంటలకే రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. చూడండి, ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను. ఇక్కడ కరెంట్ బుకింగ్ కూడా ఉంటుంది. ఇది వందే భారత్ ట్రైన్ అండి. మేము నైట్ అంతా అక్కడ వెయిటింగ్ హాల్లో ఉండి మేము తెల్లవారుజాముని 3:30కి మేము ఈ ఎక్సలేటర్ ఎక్కి మేము మా ట్రైన్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మరిన్ని విషయాలు మేము అందిస్తాను ఫ్రెండ్స్. కాశీకి వెళ్ళే బెనారస్ ట్రైన్ అండి. ఈరోజు మేము కాశీ బయలుదేరుతున్నాం. ఇది 4:15కి ట్రైను ఉదయం. ఈ ట్రైన్ వచ్చి వారానికి 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఆదివారం, బుధవారం మాత్రమే వైజాగ్ నుండి వారణాసి ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైను స్లీపర్ క్లాస్ 600. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ అండి. దీన్ని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్గా మార్చబడింది. మా ట్రైన్ 5 గంటల లేట్ కారణంగా సరిగ్గా 12 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. కాశీ గంగండి. చూడండి, ఈ ట్రైన్ నుంచి ఈ వీడియో తీయడం జరిగింది. గంగానది బ్రిడ్జ్ దాటినంటే మనం కాశీకి ఎంటర్ అవుతాము. కాశీ అయిన తర్వాత వారణాసి వెళ్ళడం జరుగుతుంది. దీన్ దయాళ్ గారు స్టేషన్ దాటిన వెంటనే గంగానది బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే కాశీ ఎంటర్ అవుతుంది. ఇదిగోండి కాశీ. కాశీ దాటిన వెంటనే బెనారస్ అంటే వారణాసి ఎంటర్ అయిపోయాం. ఇది వారణాసిలో ఫ్లేవర్ అండి. చూడండి, ఇక్కడ నుండి మనం వారణాసి రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. వారణాసి ఎంటర్ అయిపోయామండి. అదిగోండి వారణాసి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ భాగము. ఈ ఎంట్రన్స్ భాగం నుండి మనం మన ఆశ్రమానికి అంటే మేము సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్ళాలి. మేము ఆశ్రమానికి ఈ ఎంట్రన్స్ భాగం నుండి మేము బయటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెహికల్ మాట్లాడుకొని మేము మా ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ బెనారస్ ట్రైను 5 గంటలు లేటుగా ఈ వారణాసి రావడం జరిగింది. మాకు ఉదయం 9 గంటలకు రావాల్సిన ట్రైను మధ్యాహ్నం 1:30కి రావడం జరిగింది. మొత్తానికి మా ట్రైను కాశీ రీచ్ అయింది. మేము మధ్యాహ్నం 1:30కి వారణాసిలో దిగాము. ఇక్కడ నుండి మేము బయటికి బయలుదేరుతున్నాము. ఒక ఆటో మాట్లాడుకోవాలి. మేము వారణాసి రైల్వే స్టేషన్ నుండి సైకిల్ స్వామి ఆశ్రమానికి బయలుదేరుతున్నామండి. ఇది వారణాసి రైల్వే స్టేషన్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కడికక్కడ లిఫ్టు, ఫ్యాన్లు, అనౌన్స్మెంటు అంతా అవైలబిలిటీగా ఉందండి. ఇక్కడ నుండి బయటికి వెళ్తే
ఆటోలు అవైలబిలిటీగా ఉంటాయి. మేము ఆటో బేరవాడుకొని సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇదిగో బయటికి వెళ్తున్నామండి. ఇది వారణాసి రైల్వే స్టేషన్ బయట భాగం అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేస్తాను. మేము వారణాసి రైల్వే స్టేషన్ నుండి ఒక బ్యాటరీ ఆటో మాట్లాడుకుని మేము పాండ్య హవేలి బెంగాలీ టోలా సైకిల్ స్వామి ఆశ్రమానికి బయలుదేరామండి. ఏ కిतना प्राइस है भैया इधर का? बंगाली टोला का मेन गेट पे छोड़ता है आपको 250 लेता है रिजर्व. ఓకే ఠీక్ है. ఏ బెంగాలీ టోల్ అంటే మెయిన్ గేట్ మే అంటే సైకిల్ స్వామి ఆశ్రమం తీసుకెళ్ళడానికి 250 రూపాయలు తీసుకుంటారేంటండి. చూడండి, ఇది భక్తులందరూ గమనించగలరు. ఇలా బయట రాగానే ఇక్కడ ఫ్లేవర్ నిర్మించారు. నిజంగా మోడీ గారి ప్రభుత్వం వచ్చాక చాలా బాగా డెవలప్మెంట్ అయిందండి వారణాసి. అదిగండి, అది వారణాసి రైల్వే స్టేషను. మేము బ్యాటరీ ఆటి మాట్లాడుకుని మేము సైకిల్ స్వామి ఆశ్రమానికి బయలుదేరామండి. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట హోటల్స్ ఉన్నాయండి. అవన్నీ హోటల్స్ అండి. ఇక్కడ బోర్డు కూడా ఉంది. టెంపుల్ పాండ్య హవేలి బెంగాలీ టోలా రూట్ ఇలా వచ్చి ఇదిగోండి సైకిల్ స్వామి ఆశ్రమం. ఇదే మన సైకిల్ స్వామి ఆశ్రమం. వచ్చామండి, మేము సైకిల్ స్వామి ఆశ్రమానికి వస్తాం. ఇక్కడ నుండి ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ, శంభో శంకర.